సాయిరామ్. ఇంట్లో నుంచి ఆఫీస్ రన్ చేసుకోవచ్చా అంటే ఇంట్లో ఒక రూమ్లో నుంచి. చాలామంది ఇంట్లో నుంచి ఒక ఆఫీస్ రన్ చేస్తుంటారు, లేదా ఒక చిన్న షాప్ పెట్టుకుంటుంటారు ఇంట్లో. ఇలా చేసుకోవచ్చా అనే టాపిక్ గురించి మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాం. అది ఉత్తరం ఫేసింగ్ ఇంట్లో షాప్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే బాగుంటుంది, ఎలా పెట్టుకుంటే నష్టపోతారన్నది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఇంట్లో నుంచి సౌత్ ఫేసింగ్ హౌస్కి అంటే దక్షిణ ముఖద్వారం ఇంటికి ఇంట్లో ఒక షాప్ పెట్టుకోవచ్చా, లేదా ఒక ఆఫీస్ రన్ చేసుకోవచ్చా. అంటే స్థలానికి దక్షిణంలో రోడ్డు ఉంటే దాన్ని మనం దక్షిణ ముఖద్వారం ఇల్లు, సౌత్ ఫేసింగ్ ఇల్లు అంటాం. షాప్స్ ఎప్పుడు కూడా రోడ్కే ఉండాలి కదా, షాప్ అయినా ఆఫీస్ అయినా రోడ్డుకు ఉండాలి. కాబట్టి దక్షిణ ఫేసింగ్ ఇంటికి దక్షిణ ఆగ్నేయం ఉచ్చస్థానం. సో దక్షిణ ఆగ్నేయంలో సింహద్వారం పెట్టుకోవడం జరుగుతుంది. షాప్ పెట్టుకోవడం ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు మరి అంటే దక్షిణ నైరుతిలో పెడుతూ ఉంటారు, నైరుతి రూమ్లో. షాప్ అవుతే కొంతమంది ఏమో కొందరికి వేరే రెంట్ కూడా ఇచ్చేస్తారు. ఆ ఇంట్లో నైరుతి రూమ్లో షాప్ పెట్టేసి అక్కడ బయట నుంచి వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేస్తారు షట్టర్ పెట్టేసి. మరికొంతమంది ఓనర్సే షాప్ రన్ చేస్తుంటారు, లేదా ఒక ఆఫీస్ పెట్టుకుంటారు. ఓనర్సే షాప్ రన్ చేసేప్పుడు ఆ నైరుతి రూమ్లో అక్కడ షట్టర్ పెట్టుకుంటారు రోడ్డుకి. ఇంట్లో నుంచి కూడా షాప్లోకి ఒక దారి, దాంతో అలా షాప్ స్టార్ట్ చేస్తారు. కొన్నాళ్ళు బాగానే ఉంటుంది, తర్వాత ఇంకా ఆ షాప్ ఫెయిల్ అయిపోద్ది. ఒక 1-2 years నడిపించిన తర్వాత షాప్ తీసేస్తారు, సేల్ ఉండదు అక్కడ. ఇంట్లో చాలా కష్టాలు స్టార్ట్ అయిపోతాయి, వేరే ప్రాబ్లమ్స్, చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఇంట్లో. సో దీనికి కారణం ఏంటంటే ఆ షాప్ ఇంటి మొత్తానికి కూడా షాప్ ఓపెనింగ్ షట్టర్ ఇంటి మొత్తానికి కూడా దక్షిణ నైరుతిలో ద్వారం ఏర్పడ్డట్టుగా ఉంటుంది. రెంట్కి ఇచ్చేస్తేనేమో ఊరికే నైరుతి పోతుంది, షాప్లో నుంచి ఇంట్లోకి దారి ఉండదు. ఓనర్సే షాప్ రన్ చేస్తే ఇంట్లో నుంచి షాప్లోకి రావాలి. కాబట్టి షాప్ అయినా ఆఫీస్ అయినా, క్లయింట్ ఆఫీస్ అయితే క్లయింట్స్ బయట నుంచి వస్తారు, ఓనర్ లోపల నుంచి ఆ షాప్ ఆఫీస్లోకి వస్తాడు. కాబట్టి ఇంటి మొత్తానికి కూడా దక్షిణ నైరుతి ఓపెన్ అయిపోతుంది. దాంతో ఇక్కడ నానా ఇబ్బందులు పాలైపోతారు. సో ఇక్కడ దక్షిణ ఫేసింగ్ హౌసెస్కి షాప్ రన్ చేయడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆ షాప్లో నుంచి ఇంట్లోకి దారి లేకుండా చూసుకొని బయట నుంచి వెళ్తే కాస్త బాగుంటుంది. ఇంకొంతమంది దక్షిణంలో ఖాళీ స్థలం చాలా ఉంది, దీన్ని తగ్గించుకోవడం ఎలా అని అక్కడ నైరుతిలో ఒక రూమ్ కడుతూ ఉంటారు, లేదా ఒక షెడ్ వేయడం, దాన్ని షాప్గా మార్చడం. నైరుతిలో ఇలా షెడ్ వేసుకొని షాప్గా మార్చడం లేదా స్టోర్గా మార్చడం బాగానే ఉంటుంది, ఓ ప్లస్ పాయింట్గా మారుతుంది. ఇంటి మొత్తానికి కూడా నైరుతి బరువు అవుతుంది. కానీ కొన్ని చోట్ల ఏం చేస్తుంటారంటే ఈ నైరుతిలో వేసే షాప్ కానీ షెడ్ కానీ ఇంటికి ఆనుకొని వేస్తుంటారు. ఇంటి దక్షిణ గోడను కూడా వాడుతూ అక్కడ రూమ్ కట్టుకోవడం షాప్ గురించి. ఇలా కట్టుకోవడం వల్ల ఇంటి దక్షిణ గోడని వాడుతూ కట్టడం వల్ల ఇంటి మొత్తానికి కూడా దక్షిణ నైరుతి పేరిన దోషం ఏర్పడుతుంది. దాంతో ఇంకా అన్ని ప్రాబ్లమ్సే. ఇలా కట్టుకునే షాప్లోకి ఇంట్లో నుంచి నైరుతి రూమ్లో నుంచి దారి కానీ షాప్లోకి పెట్టుకుంటే పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంటుంది. సాయి రక్ష.